యూట్యూబ్ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ఏంటి, వాటి వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం, యూట్యూబ్ రూల్స్ ఏంటి అని అందరూ చేస్తున్నారు. నాకు తెలిసింది, నేను అర్థం చేసుకుంది అయితే చెప్పడానికి ట్రై చేస్తా. ఇదైతే టెక్ ఛానల్ కాదు, కానీ ఈ ఇన్ఫర్మేషన్ని నేను అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు, అందుకే చేస్తున్నాను. హాయ్, నా పేరు మాధవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయాన్షి టాక్స్. రూల్స్ ఏమన్నా మారాయా? యూట్యూబ్ ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా రూల్స్ని ప్రతి ఇయర్ మారుస్తుంది? చూద్దాం. యూట్యూబ్లో ఇప్పటి వరకు మానిటైజేషన్ అవ్వాలి అంటే 1000 మంది సబ్స్క్రైబర్స్, 4000 గంటల వాచ్ అవర్స్, అది లాంగ్ వీడియోస్ నుంచి 4000 గంటల వాచ్ అవర్స్ అనేది ఒక టైం లిమిట్, అంటే 1 ఇయర్ లోపు ఇవి రావాలి, వస్తేనే మానిటైజేషన్ అవుతుంది అని ఒక రూల్ ఉండేది. ఆ రూల్ని అయితే ఇప్పుడు యూట్యూబ్ బ్రేక్ చేసింది. అంటే 2027 ఫిబ్రవరి 1 నుంచి ఈ రూల్ అయితే అప్లై అవుతుందన్నమాట. 2027 జనవరి 31 లోపు ఎవరైతే మానిటైజేషన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ ఉంటే చాలు. ఫిబ్రవరి 1 నుంచి అయితే 4000 కాదు, 8000 వాచ్ అవర్స్ ఉండాలి. సబ్స్క్రైబర్స్ని అయితే యూట్యూబ్ మార్చలేదు, అంటే కౌంట్ మార్చలేదు. అదే 1000 మంది ఉండాలి. అదే కొంతమంది ఇప్పుడు షార్ట్స్ నుంచి మానిటైజేషన్ చేసుకుంటారు కదా, అలా మానిటైజేషన్ చేసుకునే వాళ్ళకైతే 1000 సబ్స్క్రైబర్స్, 3 monthsలో 10 million వ్యూస్ అనేది ఉండాలి. అప్పుడు అదే ఫిబ్రవరి 2027 నుంచి ఏం మార్చిరంటే 10 million ఉండాల్సిన వ్యూస్ని 20 million ఉంటేనే షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ చేసుకోవచ్చు అని మార్చారనమాట. యూట్యూబ్ అయితే చాలా స్ట్రిక్ట్గా మారుస్తుంది. అన్నీ నేను వచ్చినప్పుడే అవ్వాలా? ఎందుకో నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, అంటే మీకు నవ్వు రావచ్చు, సిల్లిగా అనిపించవచ్చు, కానీ ఎందుకో నా దగ్గరికి వచ్చేసరికి అన్నీ ఇలాగే మారిపోతాయి. ఏంటంటే నేను డిగ్రీ చదివేటప్పుడు, నేను ఫస్ట్ ఇయర్ చదవగానే ఆ కాలేజ్ తీసేసారు అనమాట. సెకండ్ ఇయర్కి మమ్మల్ని వేరే దాంట్లో కలిపారు. అప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ కాలేజ్ కూడా తీసేసారు. ఫైనల్ ఇయర్ నేనే చదవడం ఆపేసిన. ఎందుకో ఇలాంటివన్నీ నాకే జరుగుతాయా, లేకపోతే వాళ్ళు తీసేసే టైంకి నేను వస్తున్నా, ఏం అర్థం అవ్వదు. మొన్న ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేయగానే బ్యాన్ చేస్తారనే న్యూస్ వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయగానే కొత్త రూల్స్ మారిపోయినాయనే న్యూస్ వచ్చింది. బ్యాడ్ లక్ కొంచెం కాదు, చాలా ఎక్కువ ఉంది. దీన్ని చూస్తే అర్థమవుతుంది నాకెందుకో ఇలా అనిపిస్తుంది. కొంతమందికి మానిటైజేషన్ అంటే ఏంటి అనే డౌట్ ఉండొచ్చు. మానిటైజేషన్ అంటే ఇప్పుడు మన యూట్యూబ్ స్టార్ట్ చేసిందే మనీ కోసం, ఎర్నింగ్ కోసం కదా. ఎర్నింగ్స్ చెయ్యాలి అంటే యూట్యూబ్ కొన్ని రూల్స్ పెట్టింది, అవన్నీ మనం కంప్లీట్ చేస్తేనే మనకు ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ ప్రాసెస్ని మానిటైజేషన్ అంటారనమాట. దానికి ఈ రూల్స్ అయితే ఉంటాయి. 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 వాచ్ అవర్స్ కావాలని అంతకుముందు ఉండే. ఇప్పుడైతే 4000 ప్లేస్లో 8000 వాచ్ అవర్స్ అయితే వచ్చినాయి. షార్ట్ వ్యూస్ 10 million నుంచి 20 millionకి అయితే మార్చారు కదా. ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉండొచ్చు, షార్ట్ వీడియోస్ అంటే ఏంటి, లాంగ్ వీడియోస్ అంటే ఏంటి అని. లాంగ్ అంటే ఇప్పుడు ఫోన్ని అడ్డంగా ఇలా పెట్టి తీస్తే అది లాంగ్ వీడియో అవుతుంది అనమాట. షార్ట్ వీడియో అంటే నిలువుగా ఫోన్ని ఇలా నిలువుగా పట్టుకొని వీడియో తీసినామంటే అది షార్ట్ వీడియో అవుతుంది. అట్లా లాంగ్ షార్ట్. కొంతమంది షార్ట్ వీడియోసే చేస్తూ ఉంటారు, కొంతమంది రెండు చేస్తారు, కొంతమంది ఓన్లీ లాంగే చేస్తారు అనమాట. వాటిని బట్టి ఇప్పుడు మీరు ఏ వీడియో చేస్తున్నారో దాన్ని బట్టి మీకు రూల్స్ అయితే అప్లై అవుతాయి అనమాట. యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ అయితే నాకు కొంచెం కూడా నచ్చలేదు. ఎందుకంటే కొంతమందికి మంచి అవ్వచ్చు, ఎందుకంటే నిజంగా క్రియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక క్రియేటర్గా మంచి గుర్తింపు రావచ్చు. కానీ నాలాగా 2 పిల్లలతో యూట్యూబ్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే మైనస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళని చూసుకొని 4000 అంటే మేనేజ్ చేయొచ్చు
మేనేజ్ చేయొచ్చు అనుకుంటారు, కానీ మరీ 8,000 అది 1 year లోపు రావాలి అంటే నాకైతే కొంచెం కాదు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంటే పెద్ద పెద్ద డౌట్స్ అలాంటివి కాదు, అంటే ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే చెప్పడానికి ట్రై చేస్తా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఏమైనా యూజ్ అవ్వచ్చు. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే 3-4 months నుంచి యూట్యూబ్ గురించి అయితే చాలా నేర్చుకున్నా. అంటే ఏం చేయాలి, ఏం చెయ్యొద్దు, ఎలా పెట్టాలి, ఎలా పెట్టొద్దు అలాంటివన్నీ చాలా నేర్చుకున్నా. నేను నేర్చుకున్న వాటిలో మీకు కూడా చెప్తా. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటిని బట్టి నేనైతే చెప్తా. టెక్ ఛానల్ అయితే కాదు, కాకపోతే మన వీడియోస్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే కుకింగ్ ఉంటుంది, ప్రోడక్ట్ రివ్యూస్ ఉంటాయి, వ్లాగ్స్ ఉంటాయి, ఫ్యామిలీ రొటీన్, డైలీ రొటీన్, అవన్నీ అన్నీ ఇక మిక్స్డ్ అనుకోండి, అన్నీ ఉంటాయి. టైలరింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసి మరీ ఒక 1-2 days తర్వాత అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. యూట్యూబ్ తెచ్చిన ఈ కొత్త అప్డేట్ అయితే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు. నచ్చకపోయినా మనం చెప్తే మార్చేది కాదు కదా. 1 year లోపు కంప్లీట్ చేసుకోవాలనే దాన్ని మార్చలేదు. ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు అనేదాన్ని మార్చలేదు. ఓన్లీ వాచ్ అవర్స్ మార్చింది. లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకునే వాళ్ళకైతే వాచ్ అవర్స్ని మార్చింది. అదే షార్ట్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకునే వాళ్ళకైతే 10 million నుంచి 20 millionకి మార్చింది అనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచే లాంగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేయండి. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే 1 year కంప్లీట్ అవ్వ ముందుకే మనం వాచ్ అవర్స్ని కంప్లీట్ చేయగలుగుతాం. అలా నేను కూడా చేస్తున్నా, అందుకే చెప్తున్నా. ఇప్పుడు మనం షార్ట్ వీడియోస్ 4 months పెట్టిన తర్వాత లాంగ్ వీడియోస్కి వెళ్ళినామంటే మనకు అక్కడ ఇంకా టైం అనేది కొంచెం తక్కువ అయిపోతుంది. అందుకే షార్ట్ వీడియోస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో లాంగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేయండి. మీరు దేని గురించి చెప్తారో అది మీరు ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఒకేసారి 2 స్టార్ట్ చేస్తే షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ రావచ్చు, లాంగ్ వీడియోస్ ద్వారా అయితే వాచ్ టైం వస్తుంది. షార్ట్ వీడియోస్కి వచ్చే వాచ్ టైం అయితే ఎక్కడ యాడ్ అవ్వదు. నాలాగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్. యూట్యూబ్ తెచ్చిన రూల్స్ ఎవరికి లాభం అంటే, ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకైతే లాభమే. ఎందుకంటే వాళ్ళకి పోటీ అనేది తక్కువ అవుతుంది కదా. ఇప్పుడు మానిటైజేషన్ అవ్వని వాళ్ళకైతే చాలా నష్టం అనే చెప్పచ్చు. ఎందుకంటే మనం 4,000 వాచ్ అవర్స్కే చాలా ఇబ్బంది పడుతున్నాం. 8,000 అంటే అది ఎన్ని ఇయర్స్ పట్టిద్దో, అసలు ఎప్పుడు అవుతుందో అవ్వదో. అదే మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది, ఇక క్రియేటర్స్ కూడా తగ్గిపోతారు కదా. అందుకే వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. బాయ్.